కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంపట్నంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అవినీతి నిరోధక శాఖ తెలుగు రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ మాచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవ హక్కుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ చెల్ల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అందుకే మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బత్తుల రవికుమార్, కె వాసవి, తమ్మదాల కృష్ణారెడ్డి, కె వీరారెడ్డి, ఎ గిరిబాబు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఏలూరులో మండల కమిటీ అలాగే ఇంటర్నేషనల్ స్టేట్ కమిటీలు కూడా మీటింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా రంపచోడవరం, రాజవరం నుండి అద్దె దగ్గర అలాగే ఏలూరు ఏరియా నుంచి మండల బాడీలనే యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. మరి గతంలో ఉన్న హ్యూమన్ రైట్స్ కంటే ఒక సెంట్రల్ అలాగే స్టేట్ కమిటీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఉన్న హ్యూమన్ రైట్స్ కంటే విభిన్నంగా మన రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొన్ని హ్యూమన్ రైట్స్ అనేది ఎట్లా వర్క్ చేస్తామని చూస్తున్నాం. బట్ మేము మాత్రం అన్ని హ్యూమన్ రైట్స్ కంటే యాక్టివ్గా వర్క్ చేసి మరింత సెంట్రల్కి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనే ఒక ఆలోచనతో కొత్తగా మేము మండల కమిటీలు అనేది వేయడం జరుగుతుంది. ఇదివరకు సీరియస్గా తీసుకుని ఎంతోమంది హ్యూమన్ రైట్స్ చేసి న్యాయం చేయలేని పక్షంలో వాళ్ళకి సరైన టీం అనేది యాక్టివేట్ అయిన తర్వాత సపోర్ట్ లేక వెళ్ళిపోవడం జరిగింది. మేము ప్రజాపక్షం అంటూ అట్లాగే మన గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటూ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు కమిటీ వేయడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ దగ్గర నుంచి కాలేజీ వరకు, కాలేజీ దగ్గర నుంచి మెడికల్ వరకు, మెడికల్ నుంచి కోర్టు వరకు కూడా ఏ స్థాయిలో అయినా నేను జనాలకి మేలు చేయడానికి ఈరోజు కమిటీలు వేసుకుని ఏ ఏరియాలో ఎక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ప్రజలకి 24/7 సేవలు అందించడానికి ఈరోజు మేము ముందుకైతే రావడం జరుగుతుందండి. ఈ ప్రెస్ మీట్ పెట్టించిన మన శర్మ గారికి అట్లాగే ఈ ఏలూరు న్యూస్ రిపోర్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తూ మరికొంత ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేసి కొంతమంది ఛానల్స్ మాత్రమే హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, వాటి హక్కులు అంటే ఏంటి అనేది తెలియడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రైట్స్ అట్లాగే ఈ రైట్స్ యొక్క ప్రతినిధులుగా ఉంటూ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సిస్టమ్ అనే కాకుండా ఒక సొసైటీకి యూజ్ అయ్యేదిగా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేసి మీ మీడియేటర్ అందరి సపోర్ట్తో పాటు జనాలకి పబ్లిక్ సర్వెంట్గా సేవ చేయడానికి ముందుకు రావడానికి మేము విభిన్నంగా మా యొక్క ఆ నూతన ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బత్తుల రవికుమార్. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలేశ్వరం గ్రామంలో హ్యూమన్ రైట్స్కి సంబంధించి స్టేట్ లెవెల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు చెల్ల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలవరం జిల్లాకు సంబంధించి పోలవరం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే మన హ్యూమన్ రైట్స్ సభ్యులు ఉన్నారో మరి కొంతమంది మీద రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే మరి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టుకతోనే మంచికి కొన్ని హక్కులు రావడం జరుగుతుంది. మరి ఆ హక్కుల్ని ఇటువంటి సమాజంలో కొన్ని హక్కులు కాలరాస్తున్నారు. మరి అటువంటి హక్కుల కోసం కాపాడడానికి వచ్చినటువంటిదే ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. కాబట్టి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ద్వారా నేను సమాజంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా నేను ఒకటే విన్నవిస్తున్నాను. సొసైటీలో ఎవరైనా చెడ్డ చేస్తే వాళ్ళని ఖండిస్తాం, మంచి చేస్తే ఎప్రిషియేట్ చేస్తాం. కాబట్టి మంచివారి పక్షాన మేము పోరాడుతూ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా తగినటువంటి మేము దండించే కార్యక్రమం కూడా మేము ఒక పోలీస్ సపోర్ట్ తీసుకుని లేకపోతే లీగల్గా కూడా మేము ఎప్పుడో చేయి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతకు సెలవు తీసుకుంటాం.